ఇక్కడ ఏసీపీ దామోదర్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మీరు ఆల్రెడీ గైడెన్స్ చేస్తున్నారు. ఎంతమంది బందోబస్తు నిర్వహించారు విజయవాడలో? మేము ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 10,000 మంది పబ్లిక్ గ్యాదర్ అవుతున్నారు కాబట్టి దానికి ఒక 22-23 గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. 23 గ్యాలరీ, ఒక్కొక్క గ్యాలరీలో 500 మంది లెక్క ఉంటారు. ఆ 500 మందికి ఒక ఎస్ఐని, 2 కానిస్టేబుల్స్, 2 హెడ్ కానిస్టేబుల్స్, ఒక హోమ్ గార్డ్ పెట్టేసి ఈచ్ గ్యాలరీలో అలా పెట్టడం జరిగింది. అదేవిధంగా రూట్లో ఆర్టీఏ జంక్షన్ నుంచి మన బెంచ్ సర్కిల్ వరకు రూట్లో సమ్ బైలైన్స్ ఉన్నాయి. దగ్గర బోత్ సైడ్స్ కలిపి ఒక 45 బైలైన్స్ ఉన్నాయి. ఆ బైలైన్స్లో కూడా ఈచ్ బైలైన్లో కూడా ఇద్దరు పెట్టడం జరిగింది. ఆ బైలైన్ మూవబుల్ బ్యారికేడింగ్ కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి ఎక్కడ మూవబుల్ బ్యారికేడింగ్ ఉండాలి, ఎక్కడ మన పర్మనెంట్ బ్యారికేడింగ్ ఉండాలి, దాన్ని బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బైలైన్స్ నుంచి వెహికల్స్, ఎలాంటి వెహికల్ కూడా స్పెసిఫిక్ టైంలో ఈవినింగ్ ర్యాలీ స్టార్ట్ అయ్యే ముందు నుంచి మళ్ళీ అయిపోయేంత వరకు కూడా ఎలాంటి వెహికల్ కూడా బైలైన్ నుంచి బందర్ రోడ్లోకి, ర్యాలీ వెళ్ళే రోడ్లోకి రాకూడదని చెప్పేసి మనకి బ్రీఫ్ చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీఏ జంక్షన్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు, బెంచ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు కూడా మనం రూప్ టాప్ లైట్ జరిగింది. 45 రూప్ టాప్ లైట్ జరిగింది. ప్రతి రూప్ టాప్ కూడా మ్యాన్ ప్యాకెట్ జరిగింది. అక్కడ మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే తెలియజేయమని చెప్పేసి సెట్ ద్వారా తెలియజేయమని చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ ఒక ఆఫీసర్, స్పెసిఫిక్ ఆఫీసర్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది, అతను ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేసుకోవడం కోసం. అదేవిధంగా ఈ బైలైన్స్కి ఒక ఆఫీసర్ని అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్యాలరీస్ దగ్గర ఒక ఆఫీసర్ అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ర్యాలీలో పాటు వెళ్ళేటప్పుడు కొన్ని కంపార్ట్మెంట్లుగా ఒక్కొక్క 500 మంది లెక్క 4-5 కంపార్ట్మెంట్, ఒక 2,000 మందికి ఒక ఆఫీసరు, స్టాఫ్, అదేవిధంగా 4 కంపార్ట్మెంట్లకి 500 మంది లెక్క చేయడం జరిగింది. దానికి మళ్ళీ రోప్ పార్టీ కూడా ప్రతి 500 మందికి ఒక రోప్ పార్టీ పెట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగా అటువైపు కూడా బెంచ్ సర్కిల్ నుంచి టువర్డ్స్ ఆర్టీఏ వరకు వెహికల్స్ రానికుండా అది కూడా ఎంటీ పెట్టడం జరిగింది. డివైడర్ దూకకుండా, డివైడర్ అక్కడక్కడ కటింగ్లు ఉన్నాయి, 5 కటింగ్లు. 5 కటింగ్ల దగ్గర కూడా డివైడర్ ఇక్కడ బందోబస్తు చేయడం జరిగింది, బ్యారికేడ్ పెట్టడం జరిగింది. డివైడర్ ఎక్కకుండా కూడా డివైడర్ దగ్గర అక్కడక్కడ బందోబస్తు పెట్టడం జరిగింది. బెంచ్ సర్కిల్ దగ్గర కూడా సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టే దగ్గర కూడా ప్రాపర్గా బ్యారికేడింగ్ కట్టించి చేయడం జరిగింది. బందోబస్తుకి మెన్న కూడా అందరూ హాజరయ్యారు. బందోబస్తు ఇప్పటికే అంటే ట్రాఫిక్ మళ్లింపులు కూడా జరిగినాయి. బందర్ రోడ్డు కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి నెలకొంది. సో ట్రాఫిక్ ని ఎలా డివైడ్ చేశారు సార్? ఎటువంటి జాగ్రత్తలు ట్రాఫిక్ విషయంలో? ఎక్కువ బందర్ రోడ్ నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, బట్ చాలా మంది కూడా రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ సమయంలో చూడడానికి కానీ, లేదు అంటే ఇలాంటి ర్యాలీలో పాల్గొనడానికి కానీ రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికోసం ఎటువంటి మనకి ట్రాఫిక్ వింగ్ సపరేట్గా ఉందమ్మా. ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా వాళ్ళు బ్రీఫ్ చేసుకున్నారు. మనకి బందర్ రోడ్లో ఇట్లా మనకి చాలాసార్లు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అటువంటిప్పుడు పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉంది. పబ్లిక్ అంతా లోకల్ పబ్లిక్ కూడా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఉంది. షాపింగ్ మాల్స్లో కూడా దాని దగ్గర కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆల్టర్నేటివ్ రూట్స్, ఈ రూట్ బంద్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా పబ్లిక్ ఏ రూట్లో వెళ్ళాలనేది కూడా గత 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. దాని తగ్గట్టు కూడా ట్రాఫిక్ ఏరే రూట్, ఆల్టర్నేటివ్ రూట్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ అటెండ్ అయ్యి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డీసీపీ, అలాగే ఏసీపీ ఆధ్వర్యంలో ఈ గైడెన్స్ అంతా ఇవ్వడం జరుగుతుంది. సుమారు 2,000 మంది పైగా ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. 10,000 మంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజలైతే ఈ తిరంగ ర్యాలీలో చాలా ఎక్కువగా పాల్గొనే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా దేశ భద్రత కోసం దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రోగ్రామ్ కి కూడా చాలా మంది పొలిటీషియన్స్ అలాగే ప్రజలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో దేశ సైనికుల కోసం సంఘీభావంగా నివాళులు అర్పించే కార్యక్రమం కాబట్టి చాలా మంది కూడా దీనిలో పాల్గొనే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా డీసీపీ అలాగే ఏసీపీ చెప్పడం జరిగింది. ఇలాంటి ఏర్పాట్లు ఈ రోజు అలాగే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు ఒక పక్క జరుగుతుంటే మరో పక్క ఇక్కడ సంబంధించి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కానిస్తున్నారు. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రమే ప్రోగ్రామ్ జరగాలి కాబట్టి సుమారు 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల లోపు ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే ఎంపీ పురంధేశ్వరి కూడా ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ మొత్తం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు అని చెప్పి కూడా డీసీపీ సరిత కూడా వెల్లడించడం జరిగింది.
జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా ఇలాంటివి చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేశామని ఇప్పటికే చెప్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు బందర్ రోడ్డు కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియం నుండి అలాగే బెన్ సర్కిల్ వరకు కూడా 2 కిలోమీటర్ల ర్యాలీ కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి 2 కిలోమీటర్ల వరకు కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో మాట్లాడి చాలా జాగ్రత్తలు తీసుకున్నాను కూడా ఇప్పటికే వెల్లడించడం జరిగింది. కెమెరామెన్ ఆసిఫ్ తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.